నిలబెట్టుకొని చక్కని మాటలు బిడ్డకు అందించారు. ఈ గురించి ఇంకా చెప్పడానికి శక్తినివ్వండి. ఈ సంఘంలో ప్రతి నెల ఒక అవకాశం ఇవ్వండి. కోటుపాలు సముద్రం కూడా ఒక అవకాశం ఇవ్వండి. అలాగే ప్రభు ఈ దినం ఈ వాక్కును ఈ సందర్భాన్ని మాకు తెలియపరిచి మీరు మహిమ పొందమని యేసు నామంలో ఈ బిడ్డలు చిన్న బిడ్డలు కూడా ఓపికతో కూర్చున్నారు. వారి గురించి కొన్ని మాటలు వచ్చి ప్రార్థించడానికి సహాయం చేయండి. ఏ సందర్భంలో ఏ ప్రార్థన చేయాలో నేర్చుకోవడానికి సహాయం చేయండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. మైక్ ఇవ్వండి, చదువుతారు. ఎవరు చదివినా మైక్ ఇచ్చి చదువుతారు. ఓకే. అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 25వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకములు ఊడిను. హల్లెలూయా. అది సందర్భం మనందరికీ బాగా తెలుసు. పౌలు శీల, ఆయన కూడా మగోడే, ఆడం కాదు. చాలామంది శీల అంటే ఆడనుకుంటున్నారు. బర్నబా పౌలు సేవ ప్రారంభించాడు. పౌల్ని సేవకు తీసుకొచ్చింది బర్నబా. అర్థమవుతుందా? ఓకేనా? అయితే బర్నబాకుండా అలవాటు ఏంటంటే ఎవరైతే వాక్యం చెప్తారంటారో ఆయన ముందు పెట్టి వాక్యం చెప్పాయని ఎనమలు కూర్చునేవాడు బర్నబా. మార్కుని తీసుకొని వస్తానంటే పౌలుకి ఇష్టము అంటాడు. బర్నబా, నువ్వు అక్కడ నుండే వచ్చావు కనుక నాకు మార్కుని కూడా నేను ట్రైనింగు ఇస్తా అన్నప్పుడు, అయితే మార్కుని తీసుకొని బర్నబా వెళ్ళిపోతాడు. శీలాన్ని తీసుకొని పౌలు వచ్చేస్తాడు. వచ్చి వీళ్ళు వెళుతున్నప్పుడు ఆ ఊర్లో పుతోను ఏంటది పుత్తూరా పుతోన్ అనే దెయ్యము పట్టిన ఒక యవనస్తురాలు. ఎవరికి పట్టింది దెయ్యం? ఆమె ఏం చెప్తుందంట? ఆ సోది చెప్తుంటే చాలా మంది ఇని ఏమిస్తున్నారు? ఆమెకి డబ్బులు ఇస్తున్నారు. ఈ సంపాదన కాస్త పెరిగి పెద్దదయ్యి ఆమెని అధికారులు ఏం చేశారంటే ఒక గుడి కట్టేసి ఆ గుడి దగ్గర కూర్చోబెట్టి సోది చెప్పిస్తుంటే డబ్బులంతా బాగా ఇన్కమ్ డబ్బు బాగా. హల్లెలూయా. అదే మార్గంలో వీళ్ళు వెళుతున్నప్పుడల్లా సర్వోన్నతుని దేవుని కుమారులు మీ దగ్గరకు వచ్చారు, వీళ్ళు లోకరక్షణ గురించి మీకు ప్రకటిస్తారని వీళ్ళ పద్దాకా ఆమె ఏం చేస్తుంది? చెప్పేస్తుంది. ఆమె దెయ్యం పట్టింది కదా, ఆమె బాగా చెప్తుంది. ఈ చెప్పే ప్రాసెస్ ఏం జరిగింది అంటే పౌలకి వ్యాకులం వచ్చేసింది. ఏందబ్బా రోజు ఇది మమ్మల్ని ఏం చేస్తుంది? ఇసుకిస్తుంది. ఇంగ్లీష్లో నేను ఇలా అడిగానండి, కామెంట్ చేస్తుందా? ఇరిటేట్, నచ్చని మాటను పద్దాక అలా చెప్తుంటే పౌలకి ఏమొచ్చిందంట? వ్యాకులం వచ్చి యేసుక్రీస్తు నామంలో పో అన్నాడు దెయ్యాన్ని. ఆ దెయ్యం వదిలేసి ఇంకా దెయ్యం వదిలిన తర్వాత విశ్వాస అయిపోయింది. మా సంపాదన అంతా నీ వల్ల పోయింది. నువ్వు అడిగేడటం వల్ల మాకు కూర్చొని తినే మేము ఇప్పుడు కూర్చొని తింటాకి ఆ దెయ్యం పేరు చెప్పుకుని జనాలు మోసం చేసి మేము ఈ రోజున మోసం చేయడానికి లేదు కనుక మీ మీద కేసు పెట్టి మిమ్మల్ని తీసుకెళ్ళి ఎక్కడేస్తాం? జైలు వేస్తాం కదా.
ఇప్పుడు నేను ఇంకొక మాట మిమ్మల్ని అడగా, వీళ్ళు సువార్తకి వెళ్తుంటే వీళ్ళు దేవుని కుమారులని చెప్పుట తప్ప, పద్దాక చెప్తుంది దెయ్యం పట్టిందని దెయ్యం వదలకూడదు తప్ప, మా సంపాదన పోగొట్టని నేను తీసుకెళ్ళి జైలు వేయటం తప్ప ఏది కరెక్ట్? ఏదో ఒకటి మాట్లాడండి, లేదంటే ఆల్టర్నేట్ వెళ్ళండి, ఒక్కడే చెప్పుకుంటున్నాను అందరు నిద్రపోయారు అనుకుంటారు. హల్లెలూయా. ఎవరు తినంగా వాడికి కరెక్ట్. హల్లెలూయా. అర్థమైందా? దెయ్యం సోది చెప్తూ వాళ్ళకి కరెక్ట్, వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి, వాళ్ళ వ్యాపారం బ్యాందీ షాపు ఎత్తేమని చెప్పి ఒప్పుకుంటారా? ఊళ్ళోనే పెడతారు. అప్పుడు ఎక్కడ పెడతారు? ఊళ్ళోనే పెడతారు. అర్థమైందా? కాబట్టి పోపించేది వాళ్ళే, పోస్తే ఓదమని చెప్పేది, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెట్టేది, తీసుకెళ్ళి అందులో వేసేది, ఫైన్ రాసేది, బండి సీల్ చేసేది, తీసుకెళ్ళి కోర్టుకి అప్పగించేది, నీ జీవితాన్ని సర్వం సంక. ఇదంతా గవర్నమెంట్కి ఏంటండి? ఈ ఆదాయం మానవుల్లో అంటే ఎవడన్నా వచ్చి మందు తాగకూడదని వాక్యం చెప్తే పాస్టర్ని తీసుకెళ్ళి ఏం చేయాలి? సింపుల్ బ్రదర్, లాజిక్. సంపాదన, గవర్నమెంట్ సంపాదన. ఇప్పుడు పాస్టర్లు అందరూ ఏం చేస్తున్నారు? తాగుబోతులు అందరినీ అప్పుడు ఏం చేయాలి? పాస్టర్లు తీసుకెళ్ళి పాస్టర్ని జైలు వేసిస్తే పాస్టర్ ఇంకా తాగొద్దని చెప్పనే నువ్వు సబ్జెక్ట్ అయింది. ఇప్పుడు మీకు అర్థమైందండి అక్కడ కంటెంట్ ఏంటి, ఇక్కడ కంటెంట్ ఏంటండి. ఎందుకు వీళ్ళు శరసాలకు వెళ్ళాల్సి వచ్చిందంటే ఇది సంపాదించే వారిని, బాబు బయట ఎవరు ఉండకూడదు, దా లోనికి రావాలి. హల్లెలూయా. అర్థమైందా? ఏం చెప్పలేం కదా, మనం అందరం చర్చి ఉంటే బయట పాములు తిరిగితే, తేడు తిరిగితే మనం పరిగెత్తలేం. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా ఇది వచ్చిన ఎవరు వెళ్ళకూడదు బయటికి. హల్లెలూయా. ఏనండి? హల్లెలూయా. ఏం జరిగిందంట? సంపాదన పోయిందని తీసుకెళ్ళి ఏం పెట్టారంట? సంతోషంగా కేసు పెట్టి వదిలేశారా? ఏమొచ్చిందంట? ఇష్టం వచ్చినట్టు. ఏమొచ్చినట్టమ్మా? ఇంటికి వెళ్ళట ఇష్టం వచ్చినట్టు కొట్టేశారంట. ఏం చేశారంట? కొట్టారు. ఇప్పుడు కొట్టిన తర్వాత డబ్బులు వస్తాయా? కోపంలో ఎవరన్నా తప్పు చేస్తే మనం ఏం చేస్తామని? డబ్బులు వస్తాయా? మన కోపం చల్లారద్దు అంతే. ఏమ్మా అంతేనా? మన కోపం కొట్టేసారు. వీళ్ళు సాయంకాలం తీసుకున్నారు, పొద్దున్న సాయంత్రం పోయింది, తీసుకెళ్ళారు, చెరసాలు కొట్టేశారు. ఈ దెబ్బలు తిన్న తర్వాత వీళ్ళకి ఎప్పుడు మేలుకు వచ్చింది? అర్ధరాత్రి. ఇప్పుడు టైం ఎంత? అర్ధరాత్రా నిలువు రాత్రా? 1:30. ఆమోస్ గారు, నా జీవితంలో నేను ఎప్పుడూ మేలుకోలేదు అయ్య గారు. ఈ చర్చికి వచ్చిన తర్వాత కొత్త అనుభవాలని నేను మీ దగ్గర మాత్రం నేను కొత్త పాటలు నేర్చుకోను. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు కొత్త పాట ఆమోస్ గారు పాడలేదండి. కారణం ఎవరు? మీరు చెప్పరు, మీరు తెలిసినా చెప్పరు. పర్లేదు పర్లేదు పర్లేదు, నాకు అర్థమైంది. హల్లెలూయా. ఓకే. ఇప్పుడు పౌలు శీలకి ఏమొచ్చింది? మెలకు వచ్చింది. మెలకు వస్తే ఏం చేయాలి? మిమ్మల్ని ఎవడన్నా కొట్టి శరసాల్లో పడేస్తే ఏం పడతారు? బాధపడతారా? అని కొట్టేసారంటరా, అని కొట్టేసారంటరా. వాట్సాప్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాలో, రీల్స్లో మొత్తం పంపించేసి కొట్టిన దెబ్బల కంటే చూపించిన దెబ్బలే కదా. ఎవరన్నా ఆ టైంలో ఏసయ్యా నన్ను కొట్టారయ్యా అలా క్షమించని పరలోక ప్రార్థన నేను వస్తాయా? ఆడి చేతులు, ఆడి కాళ్ళు, ఆడి నాశనం, ఆడు ఇక నాకు వచ్చే ప్రార్థన ఇదేనా? ఎందుకంటే ఏమన్నా వస్తాయా? అదేనా? అందుకే ఎక్కడ దాకా ఎందుకు ఇంట్లో పెళ్ళాలనుకుంటున్నా అది వచ్చే ప్రాబ్లం. నీ చేతులు ఎప్పుడు విరిగిపోతాయో కదా. అదే సరే సరే సరే, మీ అనుభవాలు మంచి అనుభవాలు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం.
ఇప్పుడు పౌలు శీల ఏంటంట, అర్ధరాత్రి వేళ కదా ఏం జరిగిందంటే వాళ్ళు శీలయు ప్రార్థన చేసిరి. దేవునికి ఏం చేశారంట, కీర్తనలు పాడుచుండే. ప్రార్థన చేశారు, కీర్తనలు. అర్ధరాత్రి మధ్యలో దరువు అయింది అక్కడ. హల్లెలూయా. ఆ రాత్రి ఆడ బాధని ఆడ కష్టాన్ని చూసిన దేవుడు ఏం జరిగించాడు తెలుసా, మహా. ఈసారి ఆమోస్ గారికి ఒక పాట పెడతారు, పాడితే పర్యవర్థం ఆమోస్ గారు కూడా. నీవు సెలవిస్తే నీ మందిరం కదా, నీవు సెలవిస్తే నీవు సెలవిస్తే శరసాలను నీ మందిరముగా మార్చగా. చెప్పండి, నీవు సెలవిస్తే శరసాలను నీ మందిరముగా మార్చగా. యేసు నన్ను నడిపించగలవు నీవు, నా యేసు నన్ను నడిపించగలవు నీవు. హల్లెలూయా. శరసాలు ఏమైపోయింది, భూకంపం వచ్చింది. శరసాల భూకంపం వచ్చింది. ఈ చర్చిలో ప్రార్థన చేస్తే ఇది కూలిపోయింది అనుకో, దెబ్బలు తగలవా, ఖైదీలు చచ్చిపోరా? మరి ఏంటంటే అక్కడ భూకంపం వచ్చి ఏం జరిగింది, బద్దలైపోయి ఏం జరిగింది, వాడకుండా సంఖ్యలన్నీ. అటువంటి ప్రార్థన చేయాలి. ఇప్పుడు సంఖ్యలు అంటే మన ప్రకారం ఇప్పుడు భూమి మీద ఏమేమి సంఖ్యలు ఉండే చెప్పండి. పాపం అనే సంఖ్యలు మాట చెప్పేస్తే కాదు కదా, దానికి బోర్డు అంత ఎవరిని ఇవ్వాలి. హల్లెలూయా. పాపము ఫస్ట్ది ఇదేంటి, పాపం అంటే మళ్ళీ పాన. పద వెళ్దాం, రోడ్డు కాడిగా ఉన్న నడుద్దాం గుడుగు దాకా. హల్లెలూయా. పాపంలో లిస్ట్ చెప్పండి. శరీర ఆశ, నేత్ర ఆశ, ఈ మాలో లేవన్నా కూడా చెయ్యాలి. ఇదేంటి నేను చెప్పేది, చెప్పేసరికి ఇంత పాపం అంటే ఇంకా ఫాలో అవుతున్నారు. జీసస్ కదా, హల్లెలూయా. నేను అడిగింది పర్సనల్ కాదు. పాపం అంటే శరీర ఆశ ఏంటి, శరీరం ఎప్పుడు ఏం కోరుకుంటుంది, నా ప్రాణమా తిను తాగు సుఖించు, అదే. తర్వాత నా ప్రాణమా తాగు, బాగా తాగిన తర్వాత ఏం చేయాలి, నా ప్రాణమా తాగుము తిను బాగా తిను. ఇంకేం చేయాలి, ఎంజాయ్. నాయన మీరు మాట్లాడిపోతేనే బాగుండేమో, నేను మర్చిపోయేటట్టున్నాను తండ్రి. హల్లెలూయా. అర్ధరాత్రి కూడా నవ్వుతున్నారంటే మహానుభావులు మీరు, జ్ఞానవంతులు. హల్లెలూయా. నా ప్రాణమా తాగు తిను సుఖి, ఇది ఫస్ట్ శరీర ఆశ కదా. ఏం తాగాలి, నీళ్ళ లోడు కదా, జున్ను రమ్ము స్వర్ణాంధ్రప్రదేశ్ ఇస్కీ బ్యాండ్ అదేదో చెప్పాడంట, అమెరికా బ్రాండ్, అది తాగేది. ఇంకా తినేది చికెను మటను చేపలు చీలు. ఇక చూపించేది భార్య అనుకో, పక్కన అనుకో, ఎక్కడ అనుకో, అనుకో. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు ఈ రాత్రే, ఎప్పుడు ఈ ఫస్ట్ లిస్ట్లో కనుక మనం ఉంటే ఈ రాత్రే పాడమ్మా, పాట పాడు. ఈ రాత్రే దేవుడు నీ ప్రాణం అడిగితే సంపాదించే తోటలో ఇళ్ళు పొలాలు స్థలాలు అన్నీ ఇందాక ఈ తెస్తాకి వెళ్తుంటే ఉదయ్ గారు చూసుకుంటారు, పెద్దది ఒక 1.5 ఎకరం ఉంటుంది. సామిన సప్లర్ అన్నీ ఉంటాయి దగ్గర.
ఆయన ఎదురుకి శ్మశానం ఉంది. మోసుకెళ్తాను నేను, మీరు చాలా అదృష్టవంతులు సార్ అన్న. ఎందుకన్నారు, రోజుకు ఒక 5-6 మంది అన్న చత్తంటే ఆనందిస్తారు. అంటే ఎప్పుడు చచ్చిపోతాను, భయంతో చచ్చిపోతాను సార్ నేను. ఆనందిస్తున్నానా? ఎప్పుడు పుట్టుకమని కళ్ళలో కూడా అదే వద్దు సార్. రోజుకి 5-6 సేవలు, రోజుకి 5-6 సేవలు దాముని కాలుతో మా ముందు తగలాడతాం. సత్తున్నాం సార్ చూడలేక. వాసనకే అర్ధరాత్రిలో కూడా మెలుకుంటే అయ్యే కనపడతాయి సార్. ఎప్పుడు చచ్చిపోతామో నేనన్నా. మీరు జోకేస్తే ఏమో వీడు ఒరిజినల్ వచ్చి హల్లెలూయా. అర్థమైందా? అయిపోయిందా? శరీరాశ, నేత్రాశ, చూసిందల్లా నాదే, పట్టిందల్లా. ఈ ఆశ ఎవరికి ఎక్కువ ఉంటుంది? సర్లే బాబు, అన్నీ మీరే తీసేసుకుంటారు సార్. ఎవరికి ఉంటుంది? ఆడకేది ఉంది. ఇందాక పడి చెప్తున్నా ఆడవాళ్ళు అని. హల్లెలూయా. నాకు అటువంటిదే లేకపోతే నీ దగ్గర నేను. చాలామంది ఇప్పుడు ఏంటంటే తెలుసా కదా, ఇదంతా కొత్తగా ఆడవాళ్ళు అంటారంట, నేను చచ్చిపోతానే, నేను నీకు అడ్డుగా ఉన్నాను కదా, నేను చచ్చిపోతే నువ్వు శుభ్రంగా వేరే వాడితో హాయిగా ఉండు. నేను అనుకుంటాను ఆ మాట అంటారు కదా ఇలా, వాళ్ళే చంపేస్తారండి. హల్లెలూయా. క్యాబులు లేవు, ఫుల్ స్టాపులు లేవు, కామాలు లేవు, పోతాం. చంపేసే ఒక బ్యాచ్ అయితే ఈ మాటలు అనేవాళ్ళు బ్యాచ్. నెక్స్ట్ వాళ్ళు వచ్చిన కూడా ఒక 100 రోజులు పోయిన తర్వాత వాళ్ళు కూడా అదే సేమ్ డైలాగ్. హల్లెలూయా. ఎందుకంటే కదా చాలామందికి ఈ మధ్యన ఈ సీరియల్ ఎక్కువ జనాలను ఏం చేస్తున్నాయి, అంత మ్యాచింగ్, చెవులు ముక్కు అంతా అవే చూస్తారు. అది ఏందో కదా మ్యాచింగ్ మ్యాచింగ్. హల్లెలూయా. ఆడవాళ్ళకి ఇష్టమైనది ఏముండో తెలుసా, బట్టలో బంగారం. మనవాళ్ళు మేకప్ వాళ్ళు వేయరు. నాకు తెలిసి మేకప్ అయితే మెరిసిపోరా, జిడ్డు మోకాలు వేసుకుని ఎందుకు కూర్చుంటారు ఇట్లా? ఎందుకు వేసుకున్నారు జిడ్డు మోకాలు? కనీసం సోపుతాను మోకం కడుక్కోవాలి. బాగా అర్థమైంది నీకు? హల్లెలూయా. మీరు నవ్వుతున్నారా? ఆమె తిడితే కూడా మీరు నవ్వుతున్నారా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అర్థమైందా? మేకప్ వేసేంత మనవాడికి ఏముంటుంది, ఉండదాన్ని కాపాడుకుని తప్పుతున్నారు. నేను చాలామంది పిల్లలు చెప్తాను, కనీసం కోడిగుడ్డన్నా రాసుకో మొఖానికి అంట, లేదంటే కలబందన్నా, ఏమి లేకపోతే ఇంట్లో పసుపన్నా పూసుక మా సోదరులేక సత్తున్నామని చాలామంది మా తిరుపతిలో ఉంటారు కదా, మెరిసిపోతారు. మొఖంతో రాకపోతే మెడకి ఇంకా చేతులు ఇంకో కలర్లు ఉంటాయి. మనిషి నన్ను అడుగుతాను నేను, ఇక రట్టడికంటే చూడు, ఆవు కూడా ఒకలాగే ఉంటుంది, గేదె కూడా నువ్వు చూడు ఎన్ని రకాలుగా ఉండవంట. ఏమైందంటే చూడు నీ చేతులు చూడు, నీ మొఖం చూడు. ఉండదని కాపాడుకోవడం మేకప్ ఏమి లేని దానికోసం రాస్తారు చూడు, పేడేసి ఉండాలి కూడా. అదే సరే. నెక్స్ట్ శరీరాశ అయిపోయింది. డంబం, నాకుందరా నీకేమన్నా ఉందా? ఈ డంబం చాలా మందికి ఉంటుంది. హల్లెలూయా. ఉంటే ఊడిపోయేదాకా అంటానే ఉంటాయి మాట. హల్లెలూయా. ఉండాలి ఊడిపోయేదాకా. ఇది ఓకే, వదిలేసేయండి. ఇప్పుడు చూద్దాం ఈ అర్ధరాత్రి వీళ్ళు చేసింది ఏంటి. ప్రార్థన ఎవరి కోసం చేశారు? అక్కడ దేవుడు ఎక్కడ అటెండెన్స్ చేస్తాడని ప్రార్థన చేసి ఉంటారు. వెళ్ళకుండా బాధకి, వెళ్ళకుండా దెబ్బలకి, వెళ్ళకుండా గాయాలకి, వెళ్ళకుండా రక్తం కారుతుంటే ఉంటుందా? మనకి రక్తం వచ్చినప్పుడు గడ్డ కడుతుంది కదా, ఆ గడ్డకి తీసేస్తే మళ్ళీ ఏమొస్తుంది? మళ్ళీ రక్తం వస్తుంది. తీపోతే అది అట్టాగే ఊడిపోతుంది. అంతసేపు ఓపిక ఉండదు కదా మనకి. దెబ్బలు కొట్టారుగా, కోపంతో కొట్టారుగా, చిత్తం కొట్టేశారు ఊరందరూ కలిసి. అంటే సేవలో నేను ఏమనుకుంటానంటే, మనం ఎంత నలిగితే, ఎంత ఓర్చుకుంటే అంత నేర్చుకుంటాం. ఏసన్ గారు అంట జాన్వీసుల్ని, రే పనికి మాలోడా శివంట నీ మొఖం, ఒరే దరిద్ర కూడా ఫస్ట్ నువ్వు కూర్చున్నావు ఆయన ఈరోజు చెతికోడు. ఆ తిట్లకి ఎన్నోసార్లు చచ్చిపోదాం అనుకున్నాడు జాన్వీస్లీ గారు. ఏదో ఈ బతికేదంటే అట్లాంటి రోజుల్లో ఇండియాలోనే, ప్రపంచంలోనే మంచి సేవకుడు అయ్యి ఉండడా? అన్ని మాటలు పడ్డాడు, అన్ని పోట్లు
ఈ రోజున ఆయన ఒక పెద్ద సేవకుడు, 2500 సంఘాలకు ఒక లీడర్గా. హల్లెలూయా. ఆయన కోపం ఎక్కువ, అందుకని అబ్రహాం తీసుకెళ్ళి దేవుడు. కొంతమంది అందరికీ ఉండదు ఆ కోపం. హల్లెలూయా. ఓకే, గమనించు. అయితే పౌలు శీలలు చేసిన త్యాగం ఏంటి తెలుసా? చూడండి, కిందకి రండి. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులని తెరుచుకుంటూ చూచి ఖైదీలు పారిపోరనుకొని కత్తి చూసి తాను చంపుకొన. ఇదే అవకాశం మనకు వస్తే, మన కొట్టినోడు కనుక, మన తిట్టినోడు కనుక ఆ టైంకి కత్తితో పొడుచుకొని చత్తంటే, యేసయ్య నా ప్రార్థన విన్నారు. నిజంగా నా ప్రార్థన ఇదే మనం చెప్పేది. ఇదానికి ఏమన్నదా? యేసయ్య నా ప్రార్థన, నన్ను బాధ పెట్టిన నిజంగా సత్తడే కదా. నిజంగా ఆడు చచ్చిపోతే నీకేమవుతుంది? అన్నం తప్ప కోపం మొత్తం అన్నం తింటకు నువ్వు అలా అన్నాడు. అయ్యలారా, ఆ మాట నేను చాలా రోజులు అక్కడ ఉండిపోయాను. ఆ మాట కాడ చాలాసార్లు ఆగిపోయినాను. చూడండి అక్కడ ఏమంటారు? అప్పుడు పౌలు, నీవు ఏ హానియు చేసుకునవద్దు, మేమందరము ఇక్కడమే ఉన్నాను చెప్పగా. ఎవడన్నా చెరసాల్లో ఉన్న ఖైదీలు కనుక సంఖ్యలు ఊడిపోతే ఉంటాడా? నిలబడతాడా? కూర్చుంటాడా? ఈ అవకాశం మళ్ళీ ఆడు కూడా పోలేదు. శాస్త్రాలు ఉండ దొంగలు కూడా అధికారులు ఏం చేస్తున్నారట? ఇప్పుడు ఎంతమంది మారారు లిస్ట్ ఎత్తుకున్న అర్ధరాత్రి ప్రార్థనకున్న శక్తిని నీకు చెప్పడం కోసం ఈ బాధ నాది. హల్లెలూయా. ఎప్పుడు చేయాలి ప్రార్థన? ఇప్పుడు ఏం చేస్తాం? అర్ధరాత్రి ఫోన్ చూసుకుంటున్నావా? హల్లెలూయా. ఇప్పుడు అందరూ నిద్ర రాకపోతే ఏం చేస్తారు? అర్ధరాత్రిలో ఫోన్ చూస్తారు. ఎలా చూస్తారంటే ఫోను చూస్తారు. ఫోన్ దేంతో చూస్తారు? కళ్ళతో చూస్తారు. హల్లెలూయా. అదైందా? నెక్స్ట్ రండి. చెప్పగా అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి అనుకుచ్చు పౌలును శీలను సాగిలపడి. నేను ఒక మాట చెప్తా, ఇంతవరకు నాకు చాలామంది కాళ్ళ దండం పెట్టారు, నీకు పెడతారు. ఎవడన్నా సాగిలిపడినోడు ఉన్నాడా? మనకే ఒకడు వదిలేసాడు. పోనీ మనం చచ్చిపోలేప్పుడు ఎవడన్నా మనకి సాగిలిపడి నమస్కారం చేస్తారంటారా? నేను ఎప్పుడు చెప్పేసారు? చేయలేదంటే మనం ఇంకా మరి అమ్మా ఇంకా మారలేదు. అంతేదా? పౌలు కొట్ల తిట్ల ఏమి, కొట్టినోడు కోసం ప్రార్థన, తిట్టినోడు కోసం పోనీ. హల్లెలూయా. పౌలు ఇప్పుడు ఏం చేశారంట? దీపం తెమ్మని కానీ పౌలు శీలకు ఏం పడ్డారంట? అంతకుముందు ఏం చేశారు? పట్టుకొని తండ్రా నా కొడుకుని, తన పళ్ళు ఊడిపోవాలరా ఈ చేతులు. అంతే కదా? ఇప్పుడు ఏం చేశారంట? ఈ లోక దేవతలన్నీ ఎవరు ముందరంట? ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా సాగిలపడి నమస్కరించి గడగడలాడును. సాగిలపడి నమస్కరించి వంగని మోకాళ్ళన్నీ, వంగని యేసయ్య ఎదుట, యేసయ్య ఎదుట. హల్లెలూయా. వస్తే మనం కూడా వెళ్ళాల్సి ఉంటుంది కదా, కొద్దిగా ఆగుదాం. ఎక్కడికేమొచ్చిందంట? సాగిలపడి నమస్కరించి వెలుపలకు తీసుకుని వచ్చి, అయ్యలారా, బాప్తిసం తీసుకోవాలా, బల్లారాధన తీసుకోవాలా, వాక్యం తెలీదు, ప్రార్థన తెలీదు, అయ్యగారులు వందనాలు, మాస్టర్ గారు వందనాలు. ఎంతసేపు వచ్చింది మార్పు? నేను ఇన్నిసార్లు అనుకుంటే కొడితే బాగుండాలి.
ఎందుకు ఆడు కొట్టాడు అనుకో, నెక్స్ట్ రోజు ఏం చేస్తాడు తెలుసా? నేను మీకు చెప్పాలి జరిగింది. కొరమైన గుంట్లో చర్చికి సంబంధించిన మెట్లను తోలేసారు, అక్కడ పాకేసారు, మేము కుక్కలను పెంచుకున్నాం. ఆ కొరమైన గుంట్లో అంతా ఎమ్మానియల్ ఫ్రెండ్స్ వాళ్ళందరూ తాగేసి వచ్చి, ఎవడురా మీరు, ఏం చేస్తున్నారు ఇక్కడ అంటే, మేము పాస్టర్లు మనం పట్టుకొని పడేస్తానేసారు మమ్మల్ని. అర్ధరాత్రులు చుట్టూ అక్కడంతా శాత కూడా చేసేవాళ్ళు, చెప్పుకుంటా కూడా ఎవరు లేవు, దారులు లేవు, తిండిలు లేవు, కనీసం రోడ్లు కూడా మురుక్కుంటాం. ఏం చేస్తాం? అదే గుడ్డలతో పెద్ద పాస్టర్లు గారి దగ్గరికి, అయ్యా తన్నేసారు అయ్యా మమ్మల్ని, ఎవరు మిమ్మల్ని దాన్ని రెండు రని తీసుకెళ్ళి ఊరు మొత్తం పక్కన పెట్టి, వెళ్ళరా పాస్టర్ గారు కాళ్ళ మీద పడండి అన్నారు. ఆ రోజు కాళ్ళ మీద పడ్డారు. ఈ రోజున అక్కడ సేవ జరుగుతుంది. హల్లెలూయా. తెచ్చి కట్టేవాళ్ళు. మనం తంతేనే బెటరు, కనీసం కాళ్ళ మీదనా మనం తన్నే దాకేందుకు. ఒక మాట అంటే కత్తించుకోమనమా, ఒడిచేస్తాను అంతేనా? ఒక మాట అంటే తేమే కత్తే నరికి. ఇంకెవడు వస్తాడు మన దగ్గరికి? ఎవడు వస్తాడు? వస్తాడా? నేను చెప్పేది మన ప్రవర్తన చూసి రావాలి. కానీ నేను ప్రార్థన చేస్తాను, నేను పాటలు పాడతాను, నేను ఆరాధన చేస్తాను, నేను వాక్యం చెప్తాను, నేను ఆడతా పాడతా సోత్తా అంటే ఇప్పుడు మనం ఓర్చుకుంటేనే. వీళ్ళు ఓర్చుకున్నారు అంటే మనకు చెప్పాలి, అయ్యగారు అని చెప్పు, పాస్టర్ గారు అని చెప్పు, వందనం అని చెప్పు, మనం నేర్పించాలి. ఎవడు నేర్పించాడు? ఇలాగే అయ్యగారు వందనాలు, అయ్యలారా పదం చూడండి, సాగిలి పడి అయ్యలారా. హల్లెలూయా. పచ్చంతలు జరిపించింది రాదు మనకి. రండి కిందకి రండి. రక్షణ పొందటాకు. హల్లెలూయా. యేసునామములో రక్షణ పొందు, లాంటి దినము నీ ప్రాణం పోదని చెప్తాం, కానీ ఇప్పుడు పొందడం. వాళ్ళు అడుగుతున్నారు, మేము రక్షణ పొందాలంటే, నీకులాగా మారాలంటే మేమేమి ఏం చేయాలి? ఏం చేస్తే నీకులాగా మారతాం? ఏంటి ఆ రక్షణ? ఆ రక్షణ సువార్త ఈ పదం ఎవరు ఆడేది? అక్కడ దెయ్యం ఆడేది. ఏ పదంతో వీళ్ళని తీసుకెళ్ళి చెరసలేసి బాధారు. ఇప్పుడు ఏ పదం ఎత్తుకొని వస్తున్నారు? ఇప్పుడు మనం ఎప్పుడు దాకా ఏం చేయాలా? ఓపిక. నాకు తెలిసి మీ అందరికీ నాకే ఓపిక. హల్లెలూయా. నాకు కోపం ఎక్కువ. హల్లెలూయా. ఓపిక చాలా తక్కువ. హల్లెలూయా. గమనించండి, పౌలు గారు అందుకు ఇంతే సింపుల్. హల్లెలూయా. ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచమని చెప్పి, అప్పుడు నీవును నీ ఇంటి వారందరూ రక్షణ పొందుదురని చెప్పిరి. హల్లెలూయా. రక్షణ పొందడానికి ఏం చేయాలని అడిగింది ఎంతమంది అండి? సిమోన్ గారు. సరే సరే, మా వాళ్ళు వచ్చారు. రక్షణ పొందడానికి ఏం చేయాలని అడిగింది ఎంతమంది అండి? మీరు అయిపోయింది, మీరు వాటి పేరు అమ్మా. ఎంతమంది? మా పెరుసమ్మ అందుకునే మైక్ ఇచ్చేది కోటన్ చాపట్లో కుక్కురే. ఆడేం చేశారు? ఒకటి వదిలేశారా? చదువు బాగా చదువు. ఇంట్లో అందరూ ఇంట్లో రక్షణ పొందుదురని చెప్పి ఏంటంటే ఏముంచాలంట? ఏముంచితే అప్పుడు చెప్పు. అదే మళ్ళీ అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందురని చెప్పి అతనికి అతని ఇంటున్న వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. ఇది ఎప్పుడు జరిగిందండి? ఇది సందర్భం ఎప్పుడు? ఏ రాత్రి? నీ మనసులో ఏంద్రి ఈ అర్ధరాత్రి గోళాన్ని అనిపిస్తుందా? అనిపించలేదా? అర్ధరాత్రి వాక్యం చెప్తే ఇంకేమనిపిస్తుంది? సందర్భానుసారంగా వెళ్తే ఏమీ అనిపిస్తుంది. హల్లెలూయా. పౌలు గాయాలు అట్టాగే ఉన్నాయి, బాధలో దెబ్బలు అట్టాగే, రక్తం అట్టాగే
నేను రక్షణ పొందన్నప్పుడు నువ్వు వెళ్ళి రక్షణ పొందేసి వచ్చి బాప్తీసం ఇస్తానన్నరా అనుకుని భార్యతో పాటు భర్త ఈరుంటే ఒకేసారి ముంచేది అంతే. హల్లెలూయా. మళ్ళీ అవకాశం ఒక్కొక్క కోసం ఎన్నిసార్లు తను తింటాం అంతేగా. నెక్స్ట్ రండి. బి, రాత్రి ఆ గడియలోనే వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగిన వారి గాయములను కడిగాను. వెంటనే అతను అతని ఇంటి వారందరూ బాప్తిసము పొందిరి. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసం గలడి తన ఇంటి వారందరితో కూడా హల్లెలూయా. ఇప్పుడు ఆయన బాప్తిసం ఇవ్వాలంటే పౌలకి ఏముండే రక్తం కాకుండా నీళ్ళలో దిగుతాయి. నీళ్ళు అంత ఏమైపోతే ఏం చేసి కట్లు కట్టేసి ఆ ఇంట్లో అందరూ ఏం తీసుకున్నారంట, తీసుకున్నారు. మనకి ఏం చేశారంట అక్కడ కదా, వాక్యమును బోధించి కదా కదా వాక్యం బోధించి ఆ రాత్రి ఆ గడిలోనే వారికి బోధించింది. ఆ రాత్రి ఆ గడిలోనే వారిని తీసుకొని వచ్చి వారి గాయాలను వాక్యం విన్నారు, బాప్తిసం పొందారు, ఆనందంగా వెళ్ళారు. ఇప్పుడు మనం బాప్తిసం తీసుకోమంటే పాస్టర్ గారు అప్పుడే తీసుకోమంటారా, అప్పుడే వంద పేరు చచ్చిపోయేదా గోగుతారా తలకాయ, లేదంటే దురద లేకపోయినా గీకుతానే. అదేందో నాకు అర్థం కాదు. బాప్తిసం అంటే అంత బాధ వచ్చి పడుతుంది మీద. హల్లెలూయా. నేను అనుకునే అప్పుడు దాకా టైం లేదు. హల్లెలూయా. 10 అయిందా 11 వచ్చిందా ముంచేయటమే. హల్లెలూయా. ఉంటే దేవుళ్ళో లేకపోతే ప్రభుత్వం అంతే. ఈ పోతాం నా ప్రాబ్లం కదా, ఇచ్చేయాలి అంతే. హల్లెలూయా. ఒక్కసారి వాక్యం ఉంటే చాలు బాప్తిసం ఇచ్చాయి. నాకు నమ్మకం కుదరలా నీ మీద, నేను నీ బాప్తిసం అంటే నీ మీద దేవుడికి కుదరదు. ఏం చేద్దాం? మరే గారికి ఏదో గుర్తొచ్చింది, బాగా అవుతున్నాడు. హల్లెలూయా కదా. చాలా మంది పాస్టర్లు అంటారు, దేవా నాకు వాళ్ళ మీద నమ్మకం లేదు అందుకే నేను బాప్తిసం. నీది అయిపోతే ఇంకోటి చెప్తారు. వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తాను నువ్వు? నా పెట్టండి, నా ఎవరు పుట్టింది నీ పెట్టావు కదా. ఆలోచించండి. చాలామంది ఇలా ఇప్పుడు చూడండి, మనం దీన్ని బట్టి మీరు నేను అనేది ఏంటంటే, నేను నా కూతురు సార్ డాడీ నువ్వు ఎప్పుడు లేకుంటే అప్పుడు లేకపోతే నాకు తెలుసు డాడీ నువ్వు ఎప్పుడు పడుకోవు అని ఎప్పుడు చూసేవాళ్ళు. నాకు మెలకు వచ్చినప్పుడు చూస్తాను, ఏదో ఒకటి చేస్తానే ఉంటాను అంటారు. హల్లెలూయా. నాకున్న అలవాటు ఏంటంటే, ఒక్కోసారి దానికి గుర్తు వచ్చింది అనుకో, గుర్తు రాకూడదు కనుక నాకు నిద్ర, నేను మామూలుగా నైట్ ఈ బన్నీ వేసుకోలేదు, గాలి ఆడదాన్ని చేసి ఎత్తి కంపల్సరీ ఆ బన్నీ మీద వేసుకుని వాటర్ బాటిల్ తీసుకొని గదిలోకి వెళ్ళిపోయి ఇటు కూర్చుంటాను. మీరు ఎప్పుడన్నా మా ఇంటికి వచ్చినప్పుడు మా గది చూడండి, నేను కూర్చొని ఆ గోడకున్న పెయింట్ అంతా రాలిపోలా. నా ఈ బ్రతికిపోతే పాస్టర్మ్మ ఎక్కడికి వెళ్ళామంటుంది. ఎక్కడికి వెళ్ళాను, రాత్రి లేవు కదా, ఎక్కడికి వెళ్ళామంటే అప్పుడు చూపిస్తాను. ప్రార్థన చేస్తున్నానండి. హల్లెలూయా. మీకు కూడా డౌట్ రావచ్చు కదా, ఆమె ఫోన్ చేశారు కండి. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ఎటుకెళ్ళకు శుభ్రంగా అట్లా అంటే కనీసం మోకాళ్ళు వేస్తే కాళ్ళు కన్నా మచ్చలు ఉంటాయి. అనుకుంటే గోడ పొట్టన్నా ఏదో జరగాల. నువ్వు ప్రార్థన చేయటం అనడానికి ఏదో ఒక పండ గుర్తు నీ పిల్లలు చూడాల. నా బాబు ప్రార్థన చేస్తే కనీసం గోడకున్న సున్నం రాలేదని చెప్పాలి. నువ్వు ఎప్పుడైనా లేపుతావు డాడీ, నువ్వు పడుకో. హల్లెలూయా. నా అనుభవం చెప్తున్నాను. నాకు మెలుగు వచ్చిందంటే ప్రతిసారి నేను ఇలా గదిలోకి ఏం చేస్తా, గాలి ఆడికి చెమట పడుతుంటే పైకి పోతా. ఆ టేబుల్ తీసుకొని ఈ తిరుపతిలో ఉన్న వాళ్ళందరూ, నేనేమంటానంటే మీకు మెలుగు వస్తుంది, నాకు వచ్చిన ప్రాబ్లం మీకు కూడా రావచ్చు. ఆ ఫోన్ చూసి కళ్ళు పోగొట్టుకోనే దానికంటే బైబుల్ ఎత్తుకొని వెళ్ళి కాస్త ఏం చేస్తే బెటరు, ప్రార్థన చేస్తే బెటర్. ఇప్పుడు చెప్పండి, మనల్ని కొడితే బెటరా, తిడితే బెటరా? ఏమనంటే ఏమనకుండా అట్టాకుంటే ఒక్కడన్నా నీ ద్వారా ప్రభు దగ్గరికి వస్తాడా? నీకెవడన్నా సాగిలు పడతాడా?
ఎవడన్నా అయ్యగారు అని పిలుస్తాడు నా అయ్యా పిలవాలంటే ఏం చేయాలి? కొట్టించుకోవాలి, కొట్టించుకోవాలి, తిట్టించుకోవాలి. ఇంకా అప్పుడు నీ పదవి పెరిగిందా తగ్గిందా? ఏమన్నారు? అయ్యలారా హల్లెలూయా. ఆ పదం మీకు కావాలంటే కొన్ని మాటలు పడాలి, కొన్ని దెబ్బలు కూడా అది అవి పడితేనే. లేకపోతే మనకి ఆధిక్యత అనేది భూమి మీద కాదు కదా, పరలోకంలో కూడా అర్ధరాత్రి. నేనేం చెప్తున్నానంటే బాప్తిసం ఎందుకు నేను అందుకని చెప్పేది. ఈరోజు వాక్యం ఉన్నాడా అక్కడ బాప్తిసం ఇచ్చేది అంతే. హల్లెలూయా అంతే. అందుకని 3 రోజులు మా రూల్ ఏం తెలుసా? శుక్రవారం పగలు నైటు, శనివారం ఉదయం, సాయంత్రం, ఈ 3 రోజులు వాక్యం ఉన్నవాడికి ఏం చేయాలి? ఆదివారం పొద్దున్నే అంతే. ఇక్కడ ఇచ్చాము, అక్కడ ప్రార్థన చేద్దాం. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం చేయాల్సిందల్లా మీకు నీతి, మీరు నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే మనల్ని అన్నప్పుడు ఎందుకన్నారు అని ఆలోచిస్తే నీకు సమాధానం. ఆలోచించకపోతే ఏమొస్తాయి? భేదాభిప్రాయాలు వస్తాయి, ఇసుక వస్తుంది, చిరాకు వస్తుంది. నువ్వు కాకపోతే ఇంకోటి ఇవి వస్తాయి. నేర్చుకున్నావు అనుకో, ఇవన్నీ రేపు నీకేం చేస్తాయి? పనికి వస్తాయి. హల్లెలూయా. అర్థమైందా? దేవుని పెట్టారా? ఎప్పుడు కూడా మీరు వాక్యం చెప్పేటప్పుడు సందర్భం అర్థమైందా? ఒక కంటెంట్ తీసుకుని, ఇప్పుడు నేను ఎక్కడ తీసుకున్నా అంత తీసుకున్నాను కదా, అక్కడ తీసుకొని అక్కడే ముగించడానికి ఆశపడాలి. హల్లెలూయా. పెట్టిన ఆహారాన్ని శుభ్రంగా తినటం నేర్చుకోవాలి. అట్లా వాక్యం తిరగకూడదు. బైబిల్ అంతా నాదని చెప్పి తిరిగామనుకో, నీతో పాటు వాళ్ళు తిరగలేక తీసుకొచ్చే నాయన వండరా స్వామి ఏంద్రీ గోల మాకు కర్మ అంటారు. అర్థమైందా? తిరగకూడదు. వండ చోటనే చూపిస్తే నేర్చుకుంటారు. హల్లెలూయా. లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. లేచి నిలబడి ప్రార్థన చేస్తాను, ముగిచ్చేస్తాను. అలా తర్వాత విజ్ఞాపన చేయాలి. ఎంత సంతోషంగా ఉండాలి తల్లి. వాక్యం కోసం ప్రార్థన చేద్దాం. వండిపోవటం మనం ఒకటట్టు ఒకటి ఇటు 2 ఆలోచనలే. ఎవరు బయటికి వెళ్ళబాకండి. ప్రభువా మేము ఓర్చుకోకపోవటం వల్లే నేర్చుకోలేకపోయాం. పౌలు శీలలు ఓర్చుకున్నారు కనుకే వాళ్ళ బాధలో ప్రార్థన చేస్తే భూమి మీద శరసలే లేకుండా ఖైదీలు, ఎన్ని రకాల దొంగలు, వ్యభిచారులు, నరహంతకులు ఎంతమంది మార్చారు నాయన. అధికారి కూడా మారిపోయాడు కదా నాయన. నీ శరసాల మందిరం అయిపోయింది కదా నాయన. బాప్తిసం ట్యాంక్ అయిపోయింది కదా ప్రభు. ఒక్క ప్రార్థన, ఒక్క దెబ్బ నాయన. మేము ఎన్నిసార్లు రోజు ప్రార్థన చేస్తున్నాం నాయన. రోజు అడుగుతున్నాం, రోజు మొరపెడుతున్నాం. అయితే బలంగా మొరపెట్టడానికి సహాయం చేయాలి. భారంతో ప్రార్థన చేయడానికి సహాయం చేయాలి. బాధ్యతతో ప్రార్థన చేయడానికి సహాయం చేయాలి. పౌలు వలె గాయాలైనా దెబ్బలైనా నాయన ప్రార్థన చేయటానికి మాకు సహాయం చేయాలి. ఓర్చుకోవటానికి దెబ్బలైనా, గాయాలైనా, మాటలైనా ఆయన ఎన్ని ఓర్చుకుంటేనే మేము రక్షించలోకి నడిపించగలుగుతాం. ఆయన మమ్మల్ని ఎగతాళి చేయొచ్చు, అంటరాని మాటలు అనవచ్చు, మా తప్పులు పొరపాట్లు ఇవన్నీ చూసి వాళ్ళకి అర్థం అవ్వచ్చు నాయన. మళ్ళీ మేము మారేవని నెరవేర్చిన వాళ్ళకి ఇవ్వడానికి సహాయం చేయాలి. మేము కూడా ఇటువంటి ఓర్చుకొని నేర్చుకొని ముందుకెళ్ళడానికి సహాయం చేసి మహిమ పొందమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. పౌలు శీలను బంధించి చెరసాలలో వేసినా, పౌలు శీలను బంధించి చెరసాలలో వేసినా, పాటలతో ప్రార్థించగా సంఖ్యలో విడిపోయిని, పాటలతో ప్రార్థించగా సంఖ్యలో విడిపోయిని.
యెహోవా నీ నామము ఎంతో 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 బలమైనది యెహోవా సంగ్రాము ప్రార్థించగా సంఖ్యలో విడిపోయిని సంగ్రాము ప్రార్థించగా సంఖ్యలో విడిపోయిని. హల్లెలూయా. మంచిదయ్యా. ఇప్పుడు ప్రార్థన చేయడానికి పిల్లలు వరుసగా ప్రార్థన చేస్తారు. ఓకే, ఇలా చేసుకుంటూ వద్దాము. కాబట్టి నిద్రపోయినప్పుడు లేపి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి కానీ కుర్చీలని బయట వేసి మోకాళ్ళు వేసి ప్రార్థన చేయాలి. ఓకేనా? ఇంకేది పిల్లలకి మీరు చాలా అదృష్టవంతులు. ఇంకేం పిల్లలు కూడా ఇప్పుడు దాకా మేలుకున్నారు. ఓకే, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసినప్పుడు ఏం చేద్దాం? మోకాళ్ళు. మీరు ఇప్పుడు ఎవరో విజ్ఞాపన నడిపిస్తారు.